వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ చైతన్య జ్యోతి. మీ మరణం వృధాగా పోదు, మీ త్యాగాన్ని ఈ నేల మరువదు. సరిగ్గా 5 ఏళ్ల క్రితం 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడి జరిగి నేటికి సరిగ్గా 5 ఏళ్లు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లెపుతీరా కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడి కారణంగా 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సైనికులు, ఒక ఉగ్రవాది మరణించారు. పుల్వామా దాడిలో భర్తమాత సేవలో అమరులైన సైనికులకు ఘన నివాళులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో మనుగురు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మరియు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ బి శ్రీనివాసరావు ఎన్ఎస్ఎస్ శిక్షణ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గొందిగూడెం గ్రామ పెద్ద పాయం సర్వేశ్వరరావు మాట్లాడుతూ, తమ పొలాల మధ్యలో నుంచి పారుతున్న ఇసుక వాగుపై చెక్ డ్యాం నిర్మాణం చేస్తే రైతులు పంటలను పండించుకోవచ్చని, అదేవిధంగా జంతువులకు, పక్షులకు తాగునీరు, భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని తెలిపారు. పైనుండి ఒక 30-40 కిలోమీటర్ నుండి వర్షపు నీరు అనేది వస్తూ ఉండి ఆ యొక్క నీరు మొత్తం వృధాగా కిందికి వెళ్తూ ఉంటే దీని యొక్క సమస్యలను చెప్పడం జరిగింది గ్రామ పెద్దలందరూ. కాబట్టి ఈ యొక్క అక్కడక్కడ చెక్ డ్యామ్ లాంటిది కనుక మనం ప్రవేశపెట్టగలిగితే కనుక అప్పుడే నీరు అనేది నిలకడగా ఉంటుంది. పశువులకైనా రైతులకైనా అందరికి కూడా బాగుంటుందని చెప్పేసి నేను ఇక మీడియా మిత్రులకు, ప్రజల పక్షాన, ఈ గొందిగూడెం ప్రజల పక్షాన నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు మీకు అందరికీ. ఎందుకంటే నేను ఇది చేస్తా అని చెప్పేసి నేను నా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నేను చేస్తా, నేను ప్రూవ్ చేస్తా. నా యొక్క పెద్ద అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళి ఈ యొక్క పరిష్కారాన్ని కంపల్సరీ నేను కంకణం కట్టుకుంటాను ఇక మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. పురాణాల ప్రకారం సరస్వతీదేవి వసంత పంచమి రోజున జన్మించిందని చెబుతారు. బుధవారం వసంత పంచమి సందర్భంగా ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12:35 మధ్య సరస్వతీదేవిని పూజించాలని పండితులు చెబుతున్నారు. ఈ పర్వదినాన సూర్యోదయం కంటే ముందే స్నానం చేసి పసుపు బట్టలు ధరించి ధూపదీప నైవేద్యంతో పాటు కుంకుమాభిషేకం చేస్తే సరస్వతీదేవి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఈరోజు విద్యాభ్యాసం ప్రారంభిస్తే ఉన్నత విద్యావంతులు అవుతారని చాలామంది నమ్ముతారు. కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా తన నామినేషన్ను దాఖలు చేశారు. పార్టీ నేతలతో సమావేశం అనంతరం ఆమె తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఉదయమే జైపూర్కు చేరుకున్న ఆమెకు మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్లు స్వాగతం పలికారు. గచ్చిబౌలి డివిజన్ ఇందిరానగర్ శ్రీ మైసమ్మ తల్లి మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ ఈరోజు మైసమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు అమ్మవారిని దర్శించుకుని గచ్చిబౌలి డివిజన్ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది. అమ్మవారి దర్శనానికి ఆహ్వానించిన కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్, మీకోసం మీతోనే మీ టీవీ న్యూస్.